నారద మహర్షి బోధించిన నవవిధ భక్తి మార్గాల్లో మొదటి శ్రవణం అనగా భగవంతుని యొక్క లీలలని శ్రవణం చేయడమే. దీనికి ఉదాహరణ పరీక్షిత్ మహారాజు. రెండవది కీర్తనం అనగా భగవంతుని యొక్క లీలల్ని కీర్తిస్తూ ఉండడం. దీనికి ఉదాహరణ నారద మహర్షి. మూడవది స్మరణం, భగవంతుడి యొక్క లీలల్ని ధ్యానిస్తూ భగవంతుని స్మరిస్తూ ఉండడం అన్నమాట. దీనికి ఉదాహరణ ప్రహ్లాదుడు. నాలుగవది పాదసేవనం, భగవంతుడి యొక్క పాదాలని గురువుల పాదాలని సేవిస్తూ ఉండడం. దీనికి ఉదాహరణ లక్ష్మణమూర్తి. తరువాతది అర్చనం, తులసి పుష్పమాలతో భగవంతుని నిరంతరం పూజించడం అన్నమాట. దీనికి ఉదాహరణ మధురా నగరంలో కంసుడి పరిచారిక అయిన కుబ్జ. తర్వాతది వందనం, భక్తి శ్రద్ధలతో భగవంతునికి నమస్కరించడం. దీనికి ఉదాహరణ అక్రూరుడు. తర్వాతది దాస్యం, సర్వాకాల సర్వావస్థల్లో భగవంతుని సేవ చేస్తూ ఉండే భావంతో జీవించడమే దాస్యం. దీనికి ఉదాహరణగా గరుత్మంతుడు, ఆంజనేయుడు, అలాగే రుక్మిణీదేవి. తర్వాతది సఖ్యం, భగవంతుడికి స్నేహితుడిగా ఊహించుకోవడం. ఉదాహరణ వచ్చేసి అర్జునుడు. తర్వాతది ఆత్మనివేదనం, మనోవాకాయ కర్మలతో భగవంతుడికి తనను తాను అర్పించుకోవడమే. దీనికి ఉదాహరణ బలిచక్రవర్తి, విభీషణ్ మహారాజు. జై శ్రీరామ్.